తను 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రిని కోల్పోయాడు. అలానే తన బౌలింగ్ నేర్చుకోవడానికి, షూస్ కొనుక్కోవడానికి సరిగ్గా అతడి దగ్గర డబ్బులు కూడా లేవు. ఇటువంటి సిచ్యువేషన్లు ఫేస్ చేసిన జస్ప్రీత్ బుమ్రా సరిగ్గా 20 ఏళ్ల తర్వాత వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ బౌలర్ కిందికి మారిపోయాడు. అది ఎంతలా అంటే వెస్టిండీస్కు చెందిన మ్యాచ్ విన్నర్స్ అయిన కట్లీ ఆంబ్రోస్, మాల్కమ్ మార్ష్ ని మించిపోయి వరల్డ్స్ నెంబర్ 1 బౌలర్ కిందికి ఈ రోజు నిలిచి ఉన్నాడు మన జస్ప్రీత్ బుమ్రా. తన తండ్రి చనిపోయిన తర్వాత అతడు ఎన్ని కష్టాలు ఫేస్ చేశాడు, అలానే ఎంత పెద్ద స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణం ఏమిటి, ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బుమ్రా 1993లో డిసెంబర్ 6న జస్బీర్ సింగ్ మరియు దల్జిత్ కౌర్ అనే ఇద్దరి దంపతులకు జన్మించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా ఫుల్ నేమ్ వచ్చేసి జస్బీర్ సింగ్ బుమ్రా. అలానే ఇతన్ని ముద్దుగా అందరూ జెస్సీ అని కూడా పిలుస్తారు. బుమ్రాకు చిన్నప్పటి నుంచి బాల్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అది ఎంతలా ఇష్టం అంటే పొద్దున లేచినప్పటి నుంచి పనుకుండే దాకా బాల్తో ఆడుకోమన్నా ఆడుకునే అంత ఇష్టం. ఇక బుమ్రాకు 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బుమ్రా తండ్రి గారు మరణించారు. ఇంటికి పెద్ద దిక్కైన బుమ్రా తండ్రి చనిపోయినా కూడా బుమ్రా వాళ్ళ అమ్మగారే స్కూల్లో ప్రిన్సిపల్ జాబ్ చేస్తూ బుమ్రాని మరియు వాళ్ళక్కని పోషించింది. ఇక బుమ్రా స్కూలింగ్ మొత్తం కూడా తన తండ్రి పనిచేసే నిర్మల్ హై స్కూల్లోనే జరిగింది. అయితే బుమ్రాకు చిన్నప్పటి నుంచి చదువు అనేది ఎక్కేది కాదు. కానీ వాళ్ళ అమ్మగారి కళ్ళ ఏమో బుమ్రాని ఒక హయ్యర్ పొజిషన్ జాబ్ లో చూడాలని ఆశ. అందరూ క్రికెట్ చూసి, బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేసేవారు. కానీ బుమ్రా మాత్రం బౌలర్స్ వేసి పదునైన బౌన్సర్లు, యార్కర్లను చూసి చాలా ఎంజాయ్ చేసేవాడు. ఇక వాళ్ళమ్మ ఎంత వద్దన్నా కూడా క్రికెట్ మాత్రం పిచ్చిగా చూసేవాడు. అలానే తన తల్లికి తెలియకుండా బౌలింగ్ లో కొన్ని స్కిల్స్ కూడా నేర్చుకున్నాడు బుమ్రా. ఇక బుమ్రా సరిగ్గా 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి నేను క్రికెటర్ అవుతానని అన్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం దాన్ని రిఫ్యూజ్ చేసేశారు. అలానే క్రికెటర్ అవ్వాలంటే చాలా కష్టం, చదువుకొని ఒక పెద్ద జాబ్ తెచ్చుకొని మందలించింది కూడా. అయినా బుమ్రాకి మాత్రం క్రికెట్ మీద ఉండే ప్రేమ మాత్రం తగ్గలేదు. అంతేకాదు బుమ్రాకి క్రికెట్ పైన ప్రేమ పోవాలని ఇంట్లోనే ఉంచేది, బయటకు కూడా పంపించేది కాదు. కానీ బుమ్రా ఇంట్లోనే ఒక పెద్ద హాల్ రూమ్ లో వాళ్ళ అమ్మకు తెలియకుండా బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఇక్కడే బుమ్రా పదునైన యార్కర్లకు పునాది పడింది. మ్యాటర్ ఏమిటంటే నార్మల్ త్రో డౌన్స్ మరియు నార్మల్ బౌలింగ్ వేస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది, అది వాళ్ళ అమ్మగారికి వినపడుతుందని గోడకు క్లోజ్ గా ఫుల్లర్ లెంత్ బాల్ మరియు యార్కర్లు ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు. ఇక ఇదంతా చూసిన బుమ్రా తల్లి గారు తన కొడుకు సంతోషమే ముఖ్యమని బుమ్రా క్రికెట్ జర్నీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక బుమ్రా బయటకు వచ్చి బౌలింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. అయితే బుమ్రా బౌలింగ్ స్టైల్ అందరిలా ఉండేది కాదు. అలానే బుమ్రా డేకి 7-8 గంటలు డైలీ ప్రాక్టీస్ చేసేవాడు బౌలింగ్ లో. బుమ్రా వేసే బాల్స్ ని పిక్ చేయడం చాలా కష్టం అయ్యేది. అయితే అతను స్కూల్ కోచ్ అయిన కిషోర్ త్రావిడి గారు బుమ్రా బౌలింగ్ లో ఒక మిస్టేక్ ని కనుగొన్నారు. అదేమిటంటే అతడు యార్కర్ ఆర్ ఫుల్లర్ లెంత్ బాల్స్ వేసినప్పుడు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లేవి. కానీ అతడు బౌన్సర్స్ ఆర్ బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేసినప్పుడు అది స్లోగా వచ్చేదట. దీన్ని గమనించిన ఇదంతా జరిగేది బుమ్రా యొక్క బౌలింగ్ స్టైల్ వల్లనే అని తెలుసుకున్న కిషోర్ గారు బుమ్రాని యార్కర్లు మరియు ఫుల్లర్ లెంత్ బాల్స్ ఎక్కువ వేయడానికి ప్రిఫర్ చేసేవాడు మరియు అతన్ని ఎంకరేజ్ చేసేవాడు. ఎందుకంటే అతని న్యాచురల్ వేరియేషన్ పోగొట్టకూడదని. ఇక బుమ్రా స్కూల్ లెవెల్ బౌలింగ్ చూసి ఇంప్రెస్ అయిన ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ వాళ్ళు తన బౌలింగ్ స్కిల్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ వాళ్ళు బుమ్రాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ అయిన డెన్నిస్ టిల్లీ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ యొక్క ఎయిమ్ ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడైతే టాలెంటెడ్ బౌలర్స్ ఉన్నారో వాళ్ళని పిక్ చేసి వాళ్ళ స్కిల్స్ మరియు వాళ్ళని ఎక్కువగా ఇంప్రూవ్ చేసి వాళ్ళ నేషనల్ టీంకు సర్వ్ చేయడమే ఈ యొక్క ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ యొక్క ఎయిమ్. అలానే బుమ్రా ఈ ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ లో తన బౌలింగ్ కి పదునొప్పించి ఒక వర్సటైల్ బౌలర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక 2012లో గుజరాత్ అండర్-19 టీంలో కూడా సెలెక్ట్ అయ్యాడు. అతి కొద్ది రోజుల్లోనే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇక 2012లో జరిగిన స్మార్ట్ ట్రోఫీలో తన టీం ఫైనల్స్ వెళ్ళడానికి బుమ్రా పాత్ర ఎంతగానో ఉంది. అలానే పంజాబ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా 3 వికెట్లు తీసి కేవలం 14 రన్లు ఇచ్చి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ముఖ్యంగా టాలెంట్ కోసం ఎదురు చూసే ముంబై ఇండియన్స్ వాళ్ళు బుమ్రాని చూసి తనలో సంథింగ్ ఈజ్ దేర్ అని ముంబై ఇండియన్స్ 2013లో జరిగే ఐపీఎల్ కు పిక్ చేశారు. ఇక 2013 ఏప్రిల్ 4న ఆర్సీబీ పైన తన ఐపీఎల్ డెబ్యూ చేసిన బుమ్రా మొదటి ఓవర్లోనే ఫస్ట్ వేసిన 3 బాళ్లలో 3 4లు అందించి ఆ తర్వాత కింగ్ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు అదే ఓవర్లో. ఆ మ్యాచ్ లో దాదాపు 3 వికెట్లు తీసి ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీసిన అతి కొద్ది బౌలర్లలో లిస్ట్ లో ఇతడు కూడా చేరిపోయాడు. 2013 అక్టోబర్లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన బుమ్రా అయితే ఆడిన ఫస్ట్ మ్యాచ్ 7 వికెట్లు తీశాడు. అలానే ఆ సీజన్ మొత్తం రంజీ ట్రోఫీలో
టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇక 2014లో ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ బుమ్రాని ఏకంగా 1.2 కోట్లు పెట్టి కొన్నారు. కానీ బుమ్రా తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే అందించలేదు. ఆ సీజన్ మొత్తం 11 మ్యాచ్లు ఆడితే కేవలం 5 వికెట్లు తీశాడు. కానీ డొమెస్టిక్ లో మాత్రం తన రేంజ్ పర్ఫార్మెన్స్ అందిస్తున్నాడు. సరిగ్గా ఇదే టైంలో బుమ్రాకు ఒక ఇంజరీ అయింది. బుమ్రా దాదాపు 1.5 సంవత్సరం క్రికెట్ కి దూరం అయిపోయాడు. ఇక 2016లో కంబ్యాక్ చేసిన బుమ్రా మాత్రం స్మార్ట్ ట్రోఫీలో దుమ్ము దులిపేశాడు. ఆడిన 9 మ్యాచ్లలో ఏకంగా 14 వికెట్లు తీసి మెయిన్లీ ఎకానమీ అయితే కేవలం 6.23 మెయింటైన్ చేశాడు. అలానే తన టీం తరపు నుంచి హైయెస్ట్ వికెట్ టేకర్ బుమ్రానే. ఈ పర్ఫార్మెన్స్ చూసిన బీసీసీఐ సెలెక్టర్స్ అదే ఏడాది జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ కు బుమ్రాని సెలెక్ట్ చేశాడు. బుమ్రా 2016 జనవరి 23న ఓడిఐ డెబ్యూ కూడా చేశాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత 2016 జనవరి 26న T20 డెబ్యూ కూడా చేశాడు ఆస్ట్రేలియాకి అగైనెస్ట్ గా. ఇక బుమ్రా వెనుతిరగలేదు. తను డెబ్యూ చేసిన అదే ఏడాది T20s లో ఒక క్యాలెండర్ ఇయర్ లో హైయెస్ట్ వికెట్ తీసిన ఏకైక బౌలర్ గా నిలిచాడు. అలానే ఐపీఎల్ లో కూడా ఎంఐ తరపున అదే ఏడాది 15 వికెట్లు తీసి బుమ్రా కాస్త బూమ్ బుమ్రాగా మారిపోయాడు. బుమ్రా వైట్ బాల్ క్రికెట్ లో అయితే ఒక రేంజ్ లో ఎదిగాడు. ముఖ్యంగా డెప్త్ ఓవర్స్ లో దిగ్గజ బ్యాటర్లు సైతం బ్యాక్ ఫుట్ లో పెట్టిన ఏకైక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా ఇంత మంచి బౌలింగ్ చేస్తున్నా కానీ క్రికెట్ పండితులు మాత్రం అతని బౌలింగ్ యాక్షన్ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. మెయిన్లీ ఈ యాక్షన్ వైట్ బాల్ క్రికెట్ వరకే పరిమితం అవుతుంది. రెడ్ బాల్ అయితే అసలు ఇతడు తరంగాడు. ఒకవేళ మంచిగా రాణించిన 1-2 మ్యాచ్ల కన్నా అతడు ఎక్కువగా పర్ఫామ్ చేయలేడు అని కారు కూతలు కూశారు. ఈ కారు కూతలన్నిటికీ జవాబు చెప్పే సమయం రానే వచ్చింది. అది 2018 జనవరి 5న సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్ గా జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ డెబ్యూ చేశాడు. బుమ్రా తన మొదటి వికెట్ గా ఎవరిని తీశారంటే మిస్టర్ 360 అని పిలువబడే ఏబీ డివిలియర్స్ ని అవుట్ చేశారు. అలానే ఆ సిరీస్ లో 3 మ్యాచ్లలో 14 వికెట్లు తీశాడు. అలాగే 2018లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా పైన 5 వికెట్ ఆళ్లు తీసిన ఏకైక ఏషియన్ బౌలర్ గా నిలిచాడు. అది కూడా ఒకే క్యాలెండర్ ఇయర్ 2018లో. ఇక ఆ తర్వాత బుమ్రా వెనుతిరగలేదు. 3 ఫార్మాట్ లో మన ఇండియా గెలిచే ప్రతి టెస్ట్ మ్యాచ్, ప్రతి T20, ప్రతి ఓడిఐలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే రీసెంట్ గా జరిగిన 2023లో ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా మన ఇండియా ఫైనల్స్ కి వచ్చిందంటే ముఖ్య కారణం బుమ్రా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ ఎప్పుడు బాల్ ఇస్తే అప్పుడు వికెట్లు అందిస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. మరియు 2024లో T20 వరల్డ్ కప్ గెలిచామంటే ఎటువంటి డౌట్ లేకుండా జస్ప్రీత్ బుమ్రా వల్లనే గెలిచామని కళ్ళు మూసుకొని చెప్పేవచ్చు. ఎందుకంటే అతను బౌల్ ఇచ్చిన ప్రతి మ్యాచ్, ప్రతి బాల్ వికెట్ తీసేలానే కనిపించాడు. అలా తీశాడు కూడా. అపోనెంట్ టీం బ్యాటర్స్ కి వన్నెలో వణుకు పుట్టిస్తూ ప్రతి బ్యాటర్ ని బ్యాక్ ఫుట్ లో పెట్టి ప్రతి మ్యాచ్ తనదైన బౌలింగ్ స్టైల్ తో అద్భుతాలు సృష్టించాడు. బుమ్రా ఆస్ట్రేలియాకి ఇప్పటివరకు కేవలం 3 టూర్లు మాత్రమే చేశాడు టెస్టులలో. అది కూడా చేసిన 3 టూర్లలోనే బుమ్రా ఏకంగా టెస్టులలో 50 వికెట్లు తీసి పడేశాడు. ఏషియా నుంచి అత్యధిక వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా చరిత్రలో నిలిచిపోయాడు జస్ప్రీత్ బుమ్రా ఆఫ్టర్ కపిల్ దేవ్. ఇక జస్ప్రీత్ బుమ్రా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2021లో టీవీ యాంకర్ అయిన సంజన గణేష్ ని పెళ్లి చేసుకున్నాడు. అలానే వీరిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.